ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. శ్రీశైలం నుంచి కుప్పంలోనికి కృష్ణమ్మ ప్రవేశించడం చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందన్న ముఖ్యమంత్రి జగన్. నల్లమల అటవీ ప్రాంతంలో ప్రొటెక్షన్ వాచర్ పై చిరుతపులి దాడి, నంద్యాల ఆసుపత్రికి తరలింపు. అదరహో అన్న రీతిలో నంద్యాల టీడీపీ సమరానికి సిద్ధం కార్యక్రమం. 2 నెలల్లో సైకో పాలన పోతుందన్న టీడీపీ నేతలు. చేపట్టిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల చెలో విజయవాడ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామన్న నంద్యాల జిల్లా ఎన్జీఓ అధ్యక్షులు మణిశేఖర్ రెడ్డి. నంద్యాలలో ఘనంగా జంబుల పరమేశ్వరి తిరునాళ్లు ఆకట్టుకున్న గార్ధంవ పందాలు. గతంలో పార్టీ వీడిన భూమా కార్యకర్తలంతా స్వంత గూటికి వస్తే స్వాగతిస్తామన్న టీడీపీ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి. ఆలగడ్డలో వేసవి కాలం దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు. శ్రీశైలం నుంచి 672 కిలోమీటర్ల కొండలు గుట్టలు దాటుకుని 1600 అడుగులు పైకి ఎక్కి కుప్పం నియోజకవర్గంలోనికి కృష్ణమ్మ ప్రవేశించడం చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్ర నివాస్ సుజల స్రవంతిలో భాగంగా 560 కోట్లతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ కు ఆయన లాంఛనంగా నీటిని విడుదల చేశారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం నియోజకవర్గానికి కృష్ణ జలాలు విడుదల కోసం కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ కు స్థానిక నేతలు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పూజాది కార్యక్రమంలో పాల్గొని నీటిని లాంఛనంగా విడుదల చేసి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వల్ల కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6300 ఎకరాల ఆయుకట్టకు సాగునీరు, కుప్పం పలమనేరు నియోజకవర్గాల్లో 4.2 లక్షల జనాభాకు త్రాగునీరు అందిస్తుందన్నారు. అనంత వెంకటరెడ్డి హంద్రి నివాజ్ సుజల స్రవంతిలో భాగంగా 560.29 కోట్ల వ్యయంతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేశామన్నారు. కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యే, 14 ఏళ్లుగా రాష్ట్రానికి సీఎంగా కూడా పనిచేశారని, అయినా 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారని జగన్ విమర్శించారు. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ ను నిధులు పారే ప్రాజెక్టుగా మార్చుకున్నాడని, అంచనాలు పెంచి అయిన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టారని, 2 లక్షల మందికి ప్రజలకు నీరు అందించి కుప్పం ప్రజల కల సాకారం చేసింది మీ బిడ్డ ప్రభుత్వం అని ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. మీ చక్కటి చిరునవ్వుల మధ్య కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రి నివాస్ సృజన స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ నెక్స్ట్ టర్మ్ లో ఈ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, గర్వంగా సగర్వంగా. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు.
ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. మహానంది నల్లమల అటవీ ప్రాంతంలో ప్రొటెక్షన్ వాచర్ పై చిరుత దాడి చేసింది. బైరేని సెక్షన్ 3 ఆకులగడ్డ వద్ద బేస్ క్యాంప్ లో ప్రొటెక్షన్ వాచర్ అజిం పై ఒక్కసారిగా చిరుత దాడి చేయడంతో ప్రొటెక్షన్ వాచర్ అజిం కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన అజిం ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ఫారెస్ట్ అధికారులు తరలించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల చికిత్స అజిం కు అందిస్తున్నారు. నంద్యాల రేంజ్ బేస్ క్యాంప్ లో విధులు నిర్వహిస్తూ మంచంపై పడుకున్న అజిం పై చిరుత దాడి చేసింది. తప్పించుకున్న అజిం సహచర ఉద్యోగి వద్దకు పరుగులు తీశాడు. సహచర ఉద్యోగి సంబంధిత సెక్షన్ ఆఫీసర్ కు వైర్లెస్ సెట్ లో సమాచారం అందించారు. ఉన్నత అధికారులు హుటాహుటిన బేస్ క్యాంప్ చేరుకొని గాయపడిన అజిం ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత 3 రోజులుగా చిరుత ఇక్కడే సంచరిస్తూ కుక్క పిల్లలను కూడా ఎత్తుకెళ్లినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. నేను షేక్ అజిం బాష్ అనే అతను బేస్ క్యాంప్ వద్ద ఉన్నాము. మన బేస్ క్యాంప్ వద్ద వాటర్ ట్యాప్ పక్కన మంచం ఉంటే మంచం దగ్గర పనుకొని ఉన్నాడు. అతను నేను పనుకున్నప్పుడు చిరుతపులి వచ్చేసి అతని మీద దాడి చేసింది. దాడి చేసిన తర్వాత వచ్చి నన్ను లేపాడు. లేపి చూసేసరికి తల మీద గాయం, ఇక్కడ గొంతు దగ్గర గాయం ఉన్నది. గాయం ఉన్న తర్వాత నేను వైర్లెస్ సెట్లో కాంటాక్ట్ చేశాను. వైర్లెస్ సెట్లో అందరూ కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ చేసి మా సెక్షన్ ఆఫీసర్ గారికి ఎఫ్డిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గారికి చెప్పమని చెప్పాను. మా సెక్షన్ ఆఫీసర్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి అంబులెన్స్ గాజులపూడి స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అతను బయటికి పోయాడు. బయటికి లేదు, బేస్ క్యాంప్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. కాంపౌండ్ వాల్ లోపలే ఉన్నాడు. కంచె మాదిరి ఉంది కాంపౌండ్. అతను కంచె లోపల వాటర్ ట్యాప్ దగ్గర మంచం పక్కన ఉంది. మంచం మీద కూర్చొని పడుకొని ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమరానికి సిద్ధం కార్యక్రమాన్ని నంద్యాల పట్టణంలో మాజీ మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో అదనపు అన్న రీతిలో నిర్వహించారు. 2 నెలల్లో సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తుందని యువత కష్టపడి పనిచేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని నేతలు కోరారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లి బ్రిడ్జ్ క్రింద సమరానికి సిద్ధం కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఫరూక్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, టీడీపీ యువ నాయకులు భూమా విఖ్యాతరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఫారూక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలు వెన్నెముక అని, బీసీలు రాబోయే ఎన్నికల్లో తిరిగి చంద్రబాబుకు పట్టం కట్టేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుందన్నారు. పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతో పేదలకు మరింత సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. నంద్యాలలో శిల్ప కుటుంబం ఆగడాలను అరికట్టేందుకు నేతలందరూ సమిష్టిగా ఉన్నారని, ధైర్యంగా ఓటు వేసి ఫారూక్ ను గెలిపించాలన్నారు. యువ నేత భూమా విఖ్యాతరెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో యువత నిర్వీర్యమైందని, కంపెనీలు వీరి మామూలు బాధలు తాళలేక పారిపోయారన్నారు. డిగ్రీ చదివిన యువత వాలంటీర్లు పోస్టులు చేస్తుంటే మీరు సహిస్తారా అంటూ ప్రశ్నించారు. నంద్యాలలో టీడీపీ హయాంలో తన తండ్రి భూమా నాగిరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, ఆనాటి క్రైమ్ రేటు, నేటి అభివృద్ధి, నేటి క్రైమ్ రేటుపై శిల్ప కుటుంబం చర్చకు సిద్ధమా అని విఖ్యాత్ సవాల్ విసిరారు. నంద్యాలలో ముస్లింలను
వేటాడి ఆత్మహత్యలకు గురి చేసింది. ఆఖరికి పోలీసులను సైతం వేటాడి చంపిన చరిత్ర శిల్ప హయాంలో నిలిచిపోయిందన్నారు. యువత కంకణం కట్టుకుని చంద్రబాబును అధికారంలోకి తేవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు వెదుర్ల రామచంద్రరావులు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. నెక్స్ట్ అలాగే మొన్న ప్రతాపం నుండి ఈ రోజు నూనెపల్లెలు జరిగింది. కాబట్టి ఇక్కడ ఎన్ఎంజీ ఫరూక్ సార్ గారిని మనం గెలిపించుకొని అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పేసి అలాగే ఈ నూనెపల్లె అనే గ్రామము తెలుగుదేశం పార్టీకి మంచి పట్టునటువంటి ప్రాంతము. అలాగే మంచి నాయకులు ఉన్నారు, ఇక్కడ మంచి నాయకులు ఉన్నారు. కాబట్టి అత్యధిక మెజార్టీ నూనెపల్లె ఈ ఏరియా అంతా కూడా మంచి మెజార్టీ తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాను. మహిళలకు అన్ని పథకాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్నారు. సూపర్ 6 అనే పథకము, సిలిండర్లు, ఆడబిడ్డలకు పథకము, అన్ని పథకాలు వస్తాయి. కాబట్టి మీరు ఎవరు భయపడకుండా వచ్చి ఓటు వేసి ఇచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎలక్షన్లలో ఎవరు వచ్చి ఏమన్నా ఎవరన్నా బెదిరించినా ఎవరు భయపడకండి. మేమున్నాం అండగా, మేమందరం అండగా ఉంటాము. మీరు భయపడకుండా ధైర్యంగా ఓటు వేసి ప్రజలను ఉత్తేజపరిచి ఓటు వేసి మన ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాం. 2019 వరకు మిమ్మల్ని ఎంత ప్రోత్సహించే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మీకు ఎన్నో లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్నో కంపెనీలు వచ్చినాయి. ఈరోజు యువకులు చదువుకోవాలంటే ఎన్నో రకాల పథకాలు. ఈరోజు విదేశాలకు పోయి పై చదువులు చదువుకోవాలన్నా కూడా ఈరోజు మనకి విదేశీ విద్య అనేది మన యువకుల కోసం వచ్చేది. కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మన నారా లోకేష్ ఒక కొత్త పేరు పెట్టాడు. ఏంటది? కట్టింగ్ మాస్టర్. అర్థమైందా మీకు కట్టింగ్ మాస్టర్ అంటే ఏంటో? ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో పథకాలు ఈరోజు ఆపేసి కట్ చేసి వాళ్ళ పొట్టను కొట్టినాడు. ఉదాహరణకి విదేశీ విద్య కట్ అయింది, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ అయింది, ఫీజ్ రియంబర్స్మెంట్ కట్ అయింది. ఈరోజు ఒక్క ఉద్యోగం, ఎంతో మంది డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉన్నారా? ఈరోజు మహిళలు ఉన్నారు. మీ పిల్లలు డిగ్రీ చదువుకున్నారా? డిగ్రీ చదువుకున్న తర్వాత తల్లి మీరు పోయి మైక్ షాప్ లో మందమ్మంటే మీకు ఒప్పుకుంటారా? డిగ్రీ చదువుకున్న పిల్లలు మందమ్మితే మీరు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మరి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత డిగ్రీ చదువుకున్న పిల్లలకి ఏ ఉద్యోగాలు వచ్చినాయి? వైన్ షాప్లలో మందమ్మే ఉద్యోగాలు వచ్చినాయి, వాలంటీర్ ఉద్యోగాలు. డిగ్రీ చదువుకొని 5,000 రూపాయలకి ఈరోజు కూడా పనిచేయాల్సిన కర్మలో ఈరోజు యువత బతుకుతున్నారు. ఏం భయపడకండి. ఈరోజు ప్రతి ఒక్క యువకుడికి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు కూడా కేవలం ఒక 40 రోజుల్లోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. నారా లోకేష్ గారు ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగ వృత్తి వస్తుంది, ఎన్నో వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి ఈరోజు మనకు అవకాశాలు దొరుకుతాయి. మరి అదే విధంగా ఈరోజు అభివృద్ధి చూస్తున్నాం. నేను ఈరోజు శిల్ప మోహన్ రెడ్డికి, శిల్ప రవికి, లేకపోతే తమ్ముడు చక్రపాణికి అందరికీ ఒక ఛాలెంజ్ వదులుతున్నా. భూమా నాగిరెడ్డి గారు 2016లో పార్టీ మారడం జరిగింది. 2016 నుంచి 2019 వరకు ఎంత అభివృద్ధి జరిగింది? నువ్వు నీ కొడుకు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 5 సంవత్సరాలు మీరు ఏం పీకినారో మీరు ముందరకు వచ్చి ఒక డిబేట్ కి రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎంతో మంది రోడ్లలో తిరుగుతుంటారు, టెక్కీ రోడ్లో. అవునా? ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాలు ఈ నెల 27న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు నంద్యాల జిల్లా ఎన్జీఓ సంఘ అధ్యక్షుడు మణిశేఖర్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం చర్చలలో కొన్ని డిమాండ్లను అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తాము కోరిన కొన్ని డిమాండ్లను అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలలో 100 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడంతో పాటు మరికొన్ని డిమాండ్లను సానుకూలంగా ఉండడంతో తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తాము కోరిన డిమాండ్లను అంగీకరించేందుకు మరో 2 వారాలు గడువు ఇచ్చి అప్పటికీ ప్రభుత్వ వైఖరి అలాగే ఉంటే చలో విజయవాడ కార్యక్రమం తిరిగి కొనసాగిస్తా అన్నారు.
తాము చేసిన న్యాయమైన ఆందోళనకు ప్రభుత్వం కఠినమైన వైఖరులు అవలంబించడం సరికాదని పోలీసులు తమ ఆందోళనకు అడ్డుపట్టడం సమంజసం కాదని ఆందోళన చేయడం తమ హక్కన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్స్ చేపట్టిన 27/2/2024 తేదీ చెలో విజయవాడ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది. ప్రభుత్వం నుంచి కొన్ని విషయాల మీద స్పష్టమైన హామీ రావడంతో ఉద్యోగ సంఘాల నాయకులు తాత్కాలికంగా ఈ వాయిదా వేసుకోవడం జరిగింది. ప్రభుత్వం కొన్ని ఆర్థికపరమైన అంశాలైతే ఆర్థికేతర అంశాల మీదుగా కొంత స్పష్టమైన హామీ లభించింది. మనకు పెన్షన్స్ కూడా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మేము దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి కూడా మినిట్స్లో కూడా చెప్పడము జరిగింది. సిపిఎస్ ఎంప్లాయీస్కి 100 కోట్ల నిధిని జమ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పింది. పెండింగ్ బిల్స్ ఏపీజీఎల్ అయితేనేమి, జీపీఎఫ్ అయితేనేమి, సరెండర్ లీవ్లు అయితేనేమి అవన్నీ మార్చి ఆఖరి లోపల మొత్తం అన్నీ క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ తాత్కాలికంగా మేము ఐఆర్ వేయకపోయినా కూడా జూలై 31 కంతా పిఆర్సీని ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి మాకు ఒక స్పష్టమైన హామీ రావడము జరిగింది. మనకి అంటే కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పి ప్రభుత్వంలో గతంలో చెప్పింది. వాటిలో ఉన్న లోపాలని ఇప్పుడు కొంతమందిని మాత్రమే చేసిన, ఒక 1300 మంది మాత్రం చేసినారు 10,000 మందిలో. మిగతా వాటిలో కూడా వాటిలో ఉన్న లోపాలని సరిదిద్ది మిగతా వాళ్ళని కూడా తొందరలోనే క్రమబద్ధీకరిస్తాము, కాంట్రాక్ట్ ఉద్యోగస్తాం అని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. వీటి మీద 30% ఐఆర్ మేము అంటే తాత్కాలిక వృత్తి కింద 30% ఐఆర్ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. బట్ ప్రభుత్వం మేము ఐఆర్ ఇచ్చే పరిస్థితుల్లో మేము లేము. ఒక్కటేసారి మేము తొందరలోనే సాధ్యమైన తొందరలో మేము పిఆర్సీ ఇస్తామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాకు మినిట్స్ ఆఫ్ మీటింగ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంకొకటి మనకు ప్రభుత్వము మా మీద అణచివేత ధోరణి అవలంబిస్తుంది. ఎందుకంటే ఉద్యమాలు చేయడం అనేది మాకు హక్కు. మేము ఉద్యమాలు చేయకోకుండా మాకు పోలీసు వాళ్ళ ద్వారా మాకు నోటీసులు ఇచ్చి మిమ్మల్ని ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తాము, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తాము. నంద్యాల పట్టణంలోని కుందు నది ప్రక్కన కొలువై ఉన్న జంబుల పరమేశ్వరి దేవి వార్షిక తిరునాళ్ల కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. భక్తుల అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గార్ధబ పంథలు ఆకట్టుకున్నాయి. నంద్యాల పట్టణంలో దశాబ్దాల కాలంగా అత్యంత మహిమాన్విత జంబుల పరమేశ్వరి తిరునాళ్ల వైభవపేతంగా జరుగుతుంది. ఈ ఏడాది ఆలయ నిర్వాహకులు జగన్ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జంబుల పరమేశ్వరి దేవాలయంలో తిరునాళ్ల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. కాగా ఆలయ సాంప్రదాయం ప్రకారం రజకులంతా కలిసి గాడిద పంథాలు పెట్టడం ఆనవాయితీ. ఈ పంథాలు ఆకర్షణీయంగాను వినూత్నంగాను ఉంటాయి. ఈ ఏడాది సైతం గాడిద పంథాలను కమిటీ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల శ్రీరాములు నిర్వహించారు. పంథాలలో గెలుపొందిన వారికి కమిటీ బహుమతులు అందించింది. నంద్యాల పట్టణంలోని కుందు నది ఒడ్డున పిలిచిన జంబుల పరమేశ్వరి దేవాలయం తిరునాళ్ల సందర్భంగా, బోనాల పండుగ సందర్భంగా నిన్న అత్యంత వైభవంగా నంద్యాల పట్టణ ప్రజలు, గ్రామాల ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకొని బోనాలు ఇవ్వడం జరిగినది, అమ్మవారికి సమర్పించడం జరిగినది. పండగ అయిపోయిన మరుసటి రోజు మరి కొన్ని దశాబ్దాల నుంచి ఈ రజకులకు గాడిద పందాలు ఏర్పాటు చేశారు. పెద్దలు మాజీ అధ్యక్షులు జంబుల పరమేశ్వరి అధ్యక్షులు గార్ల రమణ గారు, మరి అలాగే ఇప్పుడు ప్రస్తుత ప్రెసిడెంట్ జగన్ గారు, మరి పరమేశ్వర్ రెడ్డి గారు గౌరవ అధ్యక్షులు, ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ గాడిద పందాలు నిన్న తిరునాళ అత్యంత వైభవంగా వేలాది మందిగా భక్తులకు అన్నదానం జరిగినది. అమ్మవారి ప్రసాదం తీసుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని అమ్మవారిని కృపకు పాత్రులైనారు. మరి ఈరోజు కూడా మరి గాడిద పందాలు జరుపుతున్నాము తిరునాళ్ళ సందర్భంగా. మరి గాడిదలు వచ్చిన రజకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎంతో ఖర్చుతో వ్యయ ప్రయాసాలతో కూడి మాకు ఈ దేవాలయం కాడికి, జంబుల పరమేశ్వరి దేవాలయం కాడికి వచ్చి ఈ పందాలను చూపిస్తున్నందుకు నంద్యాల ప్రజలకు, వాళ్లకు అందరికీ, విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా తిరునాళ్ళ జయప్రదం చేసినందుకు అందరికీ ప్రతి చందాదారునికి ధన్యవాదాలు తెలుపుతూ మేము సెలవు తీసుకుంటున్నాము.
ఆలగడ్డ నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీని వీడి బయటకు వెళ్లిపోయిన భూమా కార్యకర్తలు నాయకులు తిరిగి తమ స్వంత గూటికి వస్తే వారిని హక్కున చేర్చుకుంటామని ఆలగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పిలుపునిచ్చారు. తమ స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వంత గూటికి రావాలనుకునే వారంతా తనను సంప్రదించాలని, తమ నాయకులు కార్యకర్తలు అందరితో పాటు వారిని కూడా కలుపుకొని వెళ్లి న్యాయం చేస్తామని భూమా హామీ ఇచ్చారు. ఆలగడ్డ టీడీపీ అభ్యర్థిగా భూమా అఖిల ప్రియకు టికెట్ కేటాయించిన చంద్రబాబు, లోకేష్ లకు యువనేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టికెట్ విషయంలో మొదటి నుండి కూడా తమకు ఎలాంటి సందేహం లేదన్నారు. ఒక మంచి విషయం కన్నా ఒక చెడు విషయం ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో తమకు తెలుసు. అదే గోవలో ఎందరో చేసిన ఆలోచనకు తమకే టికెట్ కేటాయింపుతో ఫుల్ స్టాప్ పడిందన్నారు. రానున్న ఎన్నికలలో నియోజకవర్గంలో భారీ మెజార్టీతో భూమా అఖిల ప్రియను గెలిపించుకుంటామని, ఆలగడ్డ కోటపై టీడీపీ జెండాను ఎగరవేస్తామని భూమా విఖ్యాత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అఖిల ప్రియ అక్క తాను వేరు కాదని, ఆమె ప్రతి విషయంలో తాను ఎప్పుడు వెన్నంటి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో ఇప్పటికే పలు మీటింగ్లు, ప్రెస్ మీట్లతో తాను పాల్గొనడం, తనపై ఎంతో నమ్మకంతో గురుతర బాధ్యతలు అప్పచెప్పిన చంద్రబాబు, లోకేష్ బాబులకు భూమా కృతజ్ఞతలు తెలిపారు. మరో 40 రోజులలో రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించి చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారని భూమా విఖ్యాత్ రెడ్డి పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక యువత పడుతున్న ఇబ్బందులను తొలగిస్తామన్నారు. ఈ రోజు 18 సంవత్సరాలు నిండిన యువత అంతా తమ ఓటు హక్కును రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను సమూలంగా నిర్మూలించేందుకు గాను యువత అంతా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని యువనేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పిలుపునిచ్చారు. నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మరి మీ అందరికీ తెలిసినట్టుగానే నాకు మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అని చెప్పి పార్లమెంట్ అంతా మీటింగ్లు పెట్టి మరి యువకుల్ని అవగాహన తెలియజేయడం నాకు ఒక బాధ్యతగా అప్పచెప్పినారు. మరి దానిలో భాగంగానే ఇప్పటికీ 3 మీటింగ్లు, 2 ప్రెస్ మీట్లు, మరి అదేవిధంగా ఓటర్ రిజిస్ట్రేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. యువకులు ఈరోజు యువత స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఓట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈరోజు ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారు వెంట నిలబెడతామని చెప్పి ఒక భరోసా ఈరోజు కలిగడం జరుగుతుంది. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా ఎవరైనా బాగా నష్టపోయినారంటే అది కేవలం ఒక యువతనే. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, చదువుకోవడానికి మంచి అవకాశాలు దొరకట్లేదు. మరి అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి ఎన్నో స్కీమ్స్ ఈరోజు యువతకి రాకుండా అడ్డుపడిన ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఖచ్చితంగా యువకులందరూ విసిగిపోయి ఉన్నారు. ఇంకెంత 40 రోజులు ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని గెలిపించుకొని ఈరోజు నారా లోకేష్ గారి వెంట ఖచ్చితంగా ప్రతి ఒక్క యువత నడవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మీరు చూసుకుంటే మొన్ననే భూమా అఖిల ప్రియ గారికి నారా చంద్రబాబు నాయుడు గారు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు లోకేష్ అన్నకి, చంద్రబాబు నాయుడు గారికి మా నిజంగా చాలా ధన్యవాదాలు. అంటే మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకపోయినా, మా క్యాడర్కి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకపోయినా మరి ఎంతో మంది సోదరులకి, మరి జనాలకి అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఎందుకంటే చాలా మంది మీకు తెలుసు ఈరోజు మందు కంటే తొందరగా విషయం ఎక్కువ తొందరగా పనిచేస్తుంది. ఒక మంచి మన ఇంటికి చుట్టూ తిరిగి వచ్చే లోపు ఒక చెడు వార్త ఊరంతా తిరిగి వస్తుంది అని అంటారు. మరి ఇన్ని రోజులు చాలా మంది చెప్పుకున్నారు, మా పార్టీలో ఉన్నోళ్ళు కానీ ఇతర పార్టీలో ఉన్నోళ్ళు కానీ టికెట్ మాకే వస్తుంది అని ఊరంతా డొల్లగొట్టుకొని తిరిగినారు. కానీ ఇప్పుడు జరగాల్సిందే జరిగింది. ఖచ్చితంగా ఈరోజు నేను కానీ భూమా అఖిల ప్రియ కానీ వేరు కాదు. ఈరోజు మేమిద్దరం ఆలగడ్డలో వేసవి కాలం దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, ఆలగడ్డ మున్సిపల్ పరిధిలో వేసవి కాలం దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఏబి రమేష్ బాబు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 50 లక్షలతో జిల్లా కలెక్టర్ కు సమ్మర్ యాక్షన్ ప్లాన్ పేరిట ప్రణాళికను రూపొందించి ప్రతిపాదనలు పంపినట్లు కమిషనర్ తెలిపారు. బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించడం జరిగిందన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పి నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఒక రైతు వద్ద నెలకు 20,000 రూపాయలు అద్దె చెల్లించి బోర్ నీటిని కొనుగోలు చేసి 2 ట్యాంకర్లు ఏర్పాటు చేసి గ్రామంలో సరఫరా చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, ప్రజలు నీటిని వృధా చేస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ రమేష్ బాబు వివరించారు. ఈ సమావేశంలో ఏఈ సురేంద్ర, శానిటరీ సెక్రటరీ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ వచ్చే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వర్షాకాలం వరకు కూడా దాదాపుగా మనకంతా బోర్లు కూడా డ్రైగా వస్తున్నాయి. మొదటగా ఈ ఊరిలో ఈ ఆశ్రమం సీటు ఇట్లా చోట కూడా 2 బోర్లు పూర్తిగా అంటే ఈల్డ్ అనేది లేకుంటే మనం గండ్లేరు రిజర్వాయర్కి లింక్ ఇచ్చేసి దాని నుండి ఆ బోర్లు బట్టి బజారు ఇవన్నీ కూడా మనం చేస్తున్నాము. అదేవిధంగా పి నాగిరెడ్డిపల్లిలో మనకు 2 బోర్లు ఉన్నాయి. ఆ 2 బోర్లు కూడా పూర్తిగా కూడా డ్రై అయిపోవడం జరిగింది. అందుకని అక్కడ ఒక రైతు దగ్గర మనము దాదాపుగా మనకు అతను 900 అడుగుల పైన వేస్తుంటే అతని నుండి రెంట్కి కూడా తీసుకోవడం జరిగింది. నెలకు 20,000 రూపాయల ఖర్చుతో అతను సప్లై చేసిన ట్యాంకులకి సప్లై చేసి అక్కడ నుండి కూడా పి నాగిరెడ్డిపల్లి వాళ్ళకు కూడా ఇస్తున్నాము. అదేవిధంగా మనకి ఈ జంతర్ మంతర్ కాలనీ కానీ మనకి మిగిలిన చోట్ల కూడా అన్ని చోట్ల కూడా మనకి భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నందువల్ల దాదాపుగా ఒక 120 పైపులతో ప్రతి బోర్లో కూడా 4 నుండి 5 పైపులు వేసేసి కిందికి దించేసి నీళ్లు మనం తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాము. అదేవిధంగా ఈ గండ్లేరు రిజర్వాయర్ దగ్గర కూడా ఇదివరలో మనము ప్రతి సంవత్సరం కూడా జనవరి, ఫిబ్రవరిలోనే మనం ఇసుక బస్తాలు వేసి నీళ్లు ఆపుకునేటం రైతులు తీసుకోకుండా. కానీ ఒక 2 సంవత్సరాల కిందట మన మున్సిపాలిటీ అదేవిధంగా తెలుగంగా ప్రాజెక్టు వాళ్ళతో కూడా వాళ్ళకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా ఇచ్చేసుకొని మనం అక్కడ పోయేసి దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అడ్డుకట్ట వేసినందువల్ల మనకి ఈ సంవత్సరం నుండి కూడా నీళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఈ సంవత్సరము దాదాపు 4 సంవత్సరాల తర్వాత 2019లో ఈ విధంగా మనకి నీటి ఎద్దడి అనేది ఆళ్లగడ్డ పట్టణంలో ఏర్పడింది. ఇప్పుడు ఎద్దడి అనేది రాబోతుంది కాబట్టి మనం సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా మనం కలెక్టర్ గారికి 50 లక్షల రూపాయలతో ఒక యాక్షన్ ప్లాన్ కూడా పంపించడం జరిగింది. అంటే నీళ్ళ ట్యాంకర్ల సప్లై కానీ, మనము మోటార్ల కొనుగోలు కానీ, అదేవిధంగా రిపేర్లు కూడా, స్టాండ్ బై మోటార్లు పెట్టుకోవడానికి కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాము. అక్కడ కూడా రైతులు మనకి దాంట్లో గేట్ల దగ్గర కూడా దాన్ని లాకులు తీసేసి దాంట్లో పైపులు వేస్తే కూడా మనం వెంటనే పోయేసి ఇరిగేషన్ మన ఈఈ గారు శంకర్ రెడ్డి గారు, మేము మా ఏఈ వాళ్ళ ఏఈ అందరం పోయేసి కూడా ఆ పైపుల్ని తీపియడం జరిగింది. తీపిచ్చేసి లాకులు కూడా మళ్ళా గేట్లు నీటి చౌర్యం జరగకుండా కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి దయచేసి ఆళ్లగడ్డ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయం గుర్తించి నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరుతున్నాము. దాదాపుగా మనము సగము ఇళ్ళకి కూడా ఎవరు కూడా ఆఫ్ అనేది కూడా ట్యాప్లకి ఊర్లో లేదు. కాబట్టి మన వాటర్ మెన్ల ద్వారా, అమ్యూనిటీ సెక్రటరీ ద్వారా, మా సిబ్బంది ద్వారా కూడా ప్రతి ఇంటింటికి పోయి తెలియజేస్తున్నారు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఆఫ్ ఆన్ చేసుకుని వాళ్ళు నీటి అయిపోయిన తర్వాత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం నుంచి కుప్పంలోనికి కృష్ణమ్మ ప్రవేశించడం చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందన్న ముఖ్యమంత్రి జగన్. నల్లమల అటవీ ప్రాంతంలో ప్రొటెక్షన్ వాచర్ పై చిరుతపులి దాడి, నంద్యాల ఆసుపత్రికి తరలింపు. అదరహో అన్న రీతిలో నంద్యాల టీడీపీ సమరానికి సిద్ధం. కార్యక్రమం 2 నెలల్లో సైకో పాలన పోతుందన్న టీడీపీ నేతలు. చేపట్టిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల చెలో విజయవాడ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామన్న నంద్యాల జిల్లా ఎన్జీఓ అధ్యక్షులు మణిశేఖర్ రెడ్డి. నంద్యాలలో ఘనంగా జంబుల పరమేశ్వరి తిరునాళ్లు ఆకట్టుకున్న గార్ధంవ పందాలు. గతంలో పార్టీ వీడిన భూమా కార్యకర్తలంతా స్వంత గూటికి వస్తే స్వాగతిస్తామన్న టీడీపీ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి.
ఆలగడ్డలో వేసవి కాలం దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు. ఇవి వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.